అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న గురు పౌర్ణమి కదండి. గురు పౌర్ణమి రోజు అందరూ గురువుకి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారా అండి? నిన్న గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణం అండి. అందుకే గోశాలదండి ఈ వీడియో. గోశాలలో మార్వాడి వాళ్ళు అందరూ వస్తారండి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి వచ్చి వాళ్ళు అక్కడ కూర్చొని పాటలు పాడుకొని గోమాతకి ఏదైనా తినిపిస్తారండి. నిన్న గిరి ప్రదక్షిణ కాబట్టి అదిగోండి మేము బయలుదేరుతున్నాము. బాపూజీ గో సంరక్షణ నుంచి బయలుదేరి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేసుకొని కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి. అదిగోండి అక్కడ వేప అంకమ్మ తల్లి ఉన్నారు కదండి. పోయిన గిరి ప్రదక్షిణకు చూపించా వేప అంకమ్మ తల్లి. ఆమె ఈసారి వారాహి నవరాత్రులు కదండి. వారాహి నవరాత్రుల సందర్భంగా ఆ తల్లిని వారాహి మాతగా చేశారండి. అదిగోండి చూడండి ఎంత బాగున్నారు అసలు. దీపాల కాంతితోనే చెప్పా కదండి. అది తల మీద పెట్టుకొని బయలుదేరుతారు ఆడవాళ్ళంతా గోవిందనామం చెప్పుకుంటూ. నేను కూడా చాలా ఆనందంగా ఉందండి ఈసారి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి అంతా చాలా బాగుందండి. ఈసారి చాలామంది వచ్చారండి. జనాభా చాలామంది మాట్లాడారు. ఇట్లా మీరు చెప్పారు వచ్చామని చాలా ఆనందం వేసిందండి. ఒంగోలు వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని. అక్కడే అదిగోండి స్వామివారిని అక్కడ వెళ్ళేదారంతా చూపించా కదండి. అదిగోండి అట్లా ఆగి భజనలు కోలాటాలు చేసుకుంటూ వెళ్తారండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఎవరైనా ఒంగోలు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రేపు 12వ తారీఖు అంటే శనివారం రోజు స్వామివారి జన్మ నక్షత్రం అండి. శ్రవణ నక్షత్రం ఉండిద్ది కదండి. ఆ శ్రవణ నక్షత్రం రోజు స్వామివారిది ఇది ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు ఉంది కదండి. గోరింటాకు పెట్టుకొని మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే గిరి ప్రదక్షిణలో పాల్గొంటేనంటండి స్వామివారికి సంబంధించిన బుక్కు పుస్తకము పద్మావతి అమ్మవారు ఉన్నారు కదండి. అక్కడ నుంచి పసుపు కుంకాలు చేతికి ఒక కైంకర్యము ఇస్తారంటండి ఆడవాళ్ళకి. అందుకని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒంగోలు వాళ్ళకి మేము రాగలము అనుకుంటే ఉదయం 5 గంటలకండి. రేపు శనివారం వచ్చిందండి. ఆషాఢ మాసంలో శ్రవణ నక్షత్రము. ఆ రోజు తప్పకుండా చేతికి గోరింటాకంట పెట్టుకొని, ఈరోజు మనం పెట్టుకుంటాం కదండి, రేపు ఆ గోరింట పండిన చేతులతో స్వామివారిది పల్లకీకి మోస్తేనంటండి వాళ్ళ ఇస్తారంటండి. అదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ అనమాట. ఒంగోలు అతిపెద్ద స్వామివారు. ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తాము. అక్కడండి గిరి ప్రదక్షిణ రేపు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకొని వచ్చారంటే స్వామివారి కైంకర్యము, స్వామివారి బుక్కు, అమ్మవారి పసుపు కుంకుమ మనకు ఆశీర్వచనంగా లభిస్తాయండి. అందరికీ నమస్కారం.